హాయ్ అండి, వెల్కమ్ టు రమా వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసరికి శ్రీకాకుళం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో గార మండలం నందు శ్రీ కూర్మం అనే గ్రామంలో శ్రీ కూర్మనాథుని దేవాలయం ఉందండి. అక్కడ స్వామివారి దర్శించుకొని అలాగే ఆ ఆలయం విశేషాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లో రెండో అవతారమే శ్రీ కూర్మ అవతారం. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు. శ్రీ కూర్మ అవతారంలో వెలిసినటువంటి ఆలయమే శ్రీ కూర్మ దేవాలయం. స్వామి స్వయంగా శ్రీ కూర్మ అవతారంలో వెలిసినటువంటి ఆలయం మన భారతదేశంలో ఈ ఒక్క శ్రీ కూర్మంలో ఉంది. ఈ ఆలయంలోకి రాగానే ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు అన్నది ఇక్కడ చరిత్ర అంతా కూడా పక్కన రాసి ఉంటుందండి. అలాగే ఇక్కడ స్వామివారు దశావతారాలు కూడా మనం చూడవచ్చు. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. అది ఎటువంటిది అంటే ఏ దేవాలయంలో అయినా సరే ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది, కానీ ఈ ఆలయంలో మాత్రం 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇక్కడ ఇది ప్రత్యేకత. అలా ఎందుకంటే ఈ దేవాలయంలో స్వామివారి శిరస్సు పశ్చిమ దిక్కున ఉంటుంది. అందుకనే పశ్చిమ దిక్కున ఒక ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే తూర్పు దిక్కున కూడా ఒక ధ్వజస్తంభం. ఇలా ఈ దేవాలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువు తన దశావతారంలో రెండో అవతారమైనటువంటి శ్రీ కూర్మ అవతారాన్ని స్వామి ఎందుకు ఎత్తవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ కూర్మ యుగంలో అమృతం కోసం దేవతామునులు క్షీర సాగరాన్ని చిలకడం మొదలుపెట్టారు. మందాగిరిని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగాను చేరుకొని దేవతామునులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు. అప్పుడు మందాగిరిని సముద్రంలోకి జారిపోతూ ఉంటుంది. సముద్రం మదన పడటంతో ఆటంకం కలగటంతో శ్రీ మహావిష్ణువు వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం దాల్చి సముద్రంలోకి చేరి మందాగిరిని తన వీపు మీద మోసి మునిగిపోకుండా చేస్తారు. అలా శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం దాల్చిన ఆ రూపాన్నే బ్రహ్మదేవుడు శ్రీ కూర్మలో ప్రసిద్ధించాడని చెబుతూ ఉంటారు. అలా ఆ స్వామివారు ముఖ్యమైన కార్యక్రమం కోసం ఎత్తినటువంటి అవతారమే శ్రీ కూర్మ అవతారం. దశావతారాల్లోని దుష్ట శిక్షణ, రాక్షస సంహారం చేశారు నారాయణుడు. కానీ ఈ ఒక్క కూర్మ అవతారంలోనే అది లేదు. ఎటువంటి రాక్షణ సంహారం చేయనటువంటి అవతారమే శ్రీ కూర్మ అవతారం. ఈ ఆలయం మొత్తం 108 రాతి స్తంభాలు ఉంటాయండి. అవి ఒకదానికి ఒకటి ఏది పోలిక ఉండకపోవడం ఆశ్చర్యకరం. గర్భం గుడిలో వెలుపల కుడివైపు భాగాన చిన్న అంతరాలయం, వృషమూర్తులు ఉంటారు. ఈ మూర్తులు 12వ దశాబ్దానికి చెందినటువంటివని చెబుతారు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా పూజింపబడతారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ కాశీ ద్వారం. ఈ ఆలయం నుండి వారణాసి వరకు స్వరంగ మార్గం ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ ద్వారం మూసివేయబడినది. ఇంకా లోపలికి రాగానే మనకి నరసింహస్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, అన్ని విగ్రహాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి ఎప్పటి పూర్వ రోజుల్లో ఉన్న విగ్రహాలంట అండి. మనం ఎప్పుడైనా విగ్రహాలకి పసుపు కుంకాలతో పూజ చేస్తాం కదా, ఇక్కడ ప్రత్యేకత గంధంతో అయితే పూజ చేస్తున్నారు. ఆ గంధపు బొట్టు మనం పెట్టుకుంటే సకల దోషాలు పోతాయని ఇక్కడ వారు నమ్ముతారు. ఇంకా ఈ గోడల మీద చూసారా, ఇక్కడ ఎవరి పేర్లైతే రాస్తారో వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉంటారని నమ్ముతారు. ఇక్కడ విగ్రహాలు చూపిస్తున్నాను కదండి, ఇందాక చెప్పాను కదా 12వ దశాబ్దానికి చెందినటువంటి విగ్రహాలు అవేనండి. ఇక్కడ ఎక్కువ మహావిష్ణువు నక్షత్ర తాబేలుగా వెలిశారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా తాబేలుని అయితే బాగా పెంచుతారండి. వాటికి ఆకుకూరలు వేసి ఇక్కడ ఎక్కువ నక్షత్ర తాబేలులే ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా విష్ణుమూర్తి ఎన్ని దశాబ్దాల్లో వెలిశారో ఇక్కడ అన్ని అవతారాలు కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. ఇంకా లోనికి వెళ్తే అన్నీ మనకి ప్రత్యేకంగా అన్నీ చూపిస్తారండి. నేను ఇదే మొదటిసారి రావటం, అందుకనే ఇంకా
మనకి నాకు తెలిసినటువంటివే చెప్పాను. ఇంకా మీకు ఎవరికైనా తెలిసినటువంటివి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళవలసినటువంటి దేవాలయం. నేను ఇదే ఫస్ట్ టైం అయింది వెళ్ళటం. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.